అందరికీ నమస్కరిస్తున్నాను. విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము. మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము. ఇంజెవిటీ కార్ప్ టికర్ NGVT. రివ్యూ ప్రస్తుత డేటా ఆధారంగా జూలై 7, 2025. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఇంజెవిటీ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది. కెమిస్ట్రీ 75 కంపెనీలు పోలికలో పాలుపంచుకున్నాయి. మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం -10 పాయింట్లలో 7. ఉపవర్గానికి సగటు స్కోరు 1.7 పాయింట్లు. విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మేము చూస్తున్నాము. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 7 పాయింట్లు. ఇంజెవిటీ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. ఇంజెవిటీ కార్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలలకు పైగా షేర్లను చూడవచ్చు. ఇంజెవిటీ కార్ప్ 10.9% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 1.7%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంజెవిటీ కార్పొరేషన్ విలువ $1.71 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $605 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 23 సెంట్లు బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $242 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. ఇంజెవిటీ కార్పొరేషన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.282%. పుస్తకం విలువ 0.096%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. కంపెనీ అప్పులు $1.433 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 615% ఉన్నాయి. కంపెనీ రుణ రేటింగ్ చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ స్టాక్ ధర మరియు లాభ నిష్పత్తి 0. ఉపవర్గంలో సగటు 71.2. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $354 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $180 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 1.3. ఉపవర్గం యొక్క సగటు 1.7. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $1,350 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -26.2%. ఉపవర్గానికి సగటు 2.4%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 0.278%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 1% తక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $1,066,000. ఉపవర్గంలో $1,50,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం $221,100,000. ఉపవర్గానికి సగటు 14,7,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం 844,000. ఉపవర్గంలో $622,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. చిన్న స్థానం 3.4%, ఉపవర్గ సగటు 2.9%తో పోలిస్తే. సూచిక RSI 14 కంపెనీకి 70% స్థాయిని చూపుతుంది. ఇంజెవిటీ కోర్ప్ ఉపవర్గంలో ఈ స్థాయి 62%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $46.75. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $51.74. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఇంజెవిటీ కోర్ప్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు $46.76 ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతుల ఆధారంగా నిర్వహించబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 32.16 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 61.36 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో ఆగస్టు 06, 2025న ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ ICL ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి. రెండవ ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.